పండిన పంటలు మార్కెటింగ్ చేయాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్నా సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ పల్లెర్లమూడి ప్రాంత ప్రజానీకానికి ఇబ్బందులు తలగొన్నాయి. గ్రామానికి చెందిన నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడు అట్లూరి రమేష్ చొరవతో ఢిల్లీ స్థాయిలో ఆయనకు ఉన్న పరిచయాల ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంజూరు చేసిన 25 కోట్ల నిధులతో ఏలూరు నుంచి బొమ్మలూరు వరకు రహదారి నిర్మాణం చేపట్టారు. గ్రామాలలో సిసి రోడ్లు, బయట తారు రోడ్లు వేస్తూ రైతులకు, ఆ ప్రాంత ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే పని చేపట్టడంతో ఈ ప్రాంతంలోని గ్రామస్తులు, ప్రజలు తీవ్ర అసంతృప్తిని వీడి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం రూపుదాల్చి తమ బాధలు తీర్చడానికి ప్రయత్నించిన అట్లూరి రమేష్ను ఈ ప్రాంత ప్రజానీకం అభినందిస్తున్నారు. ఇది వేలేరు టు సీతారాంపురం, పల్లెలమూడి, కొయ్యూరు మీదుగా నేషనల్ హైవే బొమ్మలూరు దగ్గర ఈ రోడ్డు కలుస్తుంది. ఈ రోడ్డు లెంగ్త్ వచ్చి 15.6 కిలోమీటర్లు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరు చేయడం జరిగింది. 2022 సంవత్సరం డిసెంబర్లో ఇది నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వం హామీలు ఏమి అమలు చేయక ఈ రోడ్డుని కుంటుపడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని యుద్ధపాతిక మీదుగా కొలుసు పారసారథి గారు డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి యుద్ధపాతిక మీదుగా పనిచేస్తాం. ఇంకో 10-15 రోజుల్లో ఇప్పుడు 90% కంప్లీట్ అయిపోయింది. 10-15 రోజుల్లో దీని నిర్మాణం పూర్తవుతుందండి. గ్రామం, నా పేరు వాసు. మా పల్లెర్లమూడి గ్రామంలో అంతకుముందు రోడ్లు అర్థమైనంగా గోతులుగా ఉండి కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆ గోతుల్లో ఒర్రి ఓడటం కూడా జరిగింది. అది మా ఊరు నాయకులైన అట్లూరి రమేష్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే ఆయన ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఈ రోడ్డు అభివృద్ధికి గ్రాంట్ తీసుకొచ్చి ఈ రోడ్డుని ఎంతో అభివృద్ధి చేశాడు. మాతో పాటు, మా గ్రామంతో పాటు సీతారాంపురం, కొయ్యూరు, రేమల్ల, బొమ్మలూరు గ్రామాలు కూడా ఈ రోడ్డు గురించి అభివృద్ధి చెంది, అంతకుముందు మా రోడ్డు అంటే ఒక వెహికల్ కూడా వచ్చేది కాదు. ఇవాళ ఎంతో రద్దీగా ఒక నేషనల్ హైవేలో ఎలా వస్తున్నాయో అలా మా రోడ్డు మీదగా వెహికల్స్ వెళ్తున్నాయి. మా గ్రామస్తులకు ఎంతో సంతోషంగా ఉంది దీని గురించి.